దయచేసి నా కూతురు ఎక్కడుందో చెప్పండి బాబు అంటూ రామ్మూర్తి అమర్కి దండం పెడుతూ ఇక అమర్ చేత ఒట్టు వేయించుకోవడంతో అమర్ మౌనంగా నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక అలా ఆరు అమర్ తన వైపే చూస్తూ ఉండడంతో ఇదేంటి గుప్తా గారు, ఆయన నా వైపే చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అలా అమర్ ఏమీ మాట్లాడకుండా అనాథాశ్రమం లోపలికి రామ్మూర్తిని తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడు ఆరు గుప్తా కూడా అమర్ వాళ్ళతో పాటు లోపలికి వెళ్తూ ఉంటారు. అమర్ రామ్మూర్తితో 30 ఏళ్ల క్రితం మీ కూతుర్ని మీరు దూరం చేసుకున్న గతాన్ని ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంచబోతున్నాను. నేను వెయ్యబోయే ఈ ఒక్క అడుగు వల్ల ఇన్ని రోజులు నేను నిజం ఎందుకు దాచానో మీకు అర్థమవుతుంది. నిజం తెలిసిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర ఎటువంటి సమాధానం లేదు. మీరు తెలుసుకోబోయే నిజం వెనుక మోయలేని భారం ఉందన్న విషయం మీకు అర్థమవుతుందని చెప్పి అమర్ ఒక అడుగు ముందుకి నడుస్తాడు. సారీ ఆరు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇదేంటి గుప్తా గారు, ఆయన కూతురు ఎవరో నిజం చెప్తూ నాకెందుకైనా సారీ చెప్తున్నారని చెప్పి ఆరు అంటూ ఉంటే ఒక్కసారి అటు చూడు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఆరు ఫోటోని రామ్మూర్తికి అమర్ చూపించడంతో ఆరు ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి గుప్తా గారు, ఆయన కూతురు ఫోటో చూపిస్తారనుకుంటే నా ఫోటో చూపిస్తున్నారేంటి, అంటే ఆయన మా నాన్ననా అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. గుప్తా మౌనంగా ఉండిపోతాడు. ఇక రామ్మూర్తి అమర్తో అది మీ భార్య ఫోటో కదా అల్లుడు గారు, నా కూతురు ఫోటో చూపించమంటే మీ భార్య ఫోటో చూపిస్తారేంటి అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక అలా గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనట్టుగా అనిపిస్తూ అంటే తను నా కూతురు అని చెప్పి రామ్మూర్తి షాక్ అవుతూ అలా ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి నిలబడి ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. మరోపక్క బాగి అమర్ వాళ్ళను వెతుక్కుంటూ రోడ్డు దగ్గరికి వస్తుంది. ఇక అమర్ వాళ్ళ కార్ ఎక్కడా కనిపించకపోవడంతో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి బాగి ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఇంతలో నిర్మలమ్మ సదాశివం గారు బాగీకి ఫోన్ చేస్తారు. మిస్సమ్మ, అమర్ వాళ్ళు కనిపించారా అని చెప్పి నిర్మలమ్మ అడుగుతుంటే లేదత్తయ్య గారు, ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు, ఒకవేళ ఆఫీస్కి వెళ్ళారేమో, ఆఫీస్కి వెళ్ళి చూస్తాను అని చెప్పి బాగి అంటూ ఉంటే ఒక్కదానివి ఎక్కడని వెతుకుతావమ్మా, అమర్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళలేదట, ఇప్పుడే మేము ఆఫీస్కి ఫోన్ చేశాము, అయినా నువ్వు ముందు ఇంటికి రా, ఇంటికి వస్తే అమర్ వాళ్ళు ఎలాగో ఇంటికే వస్తారు కాబట్టి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. ఒకవేళ నిజంగా అమర్ నిజాన్ని దాచిపెట్టి ఉంటే ఏం జరిగిందో అడిగి కనుక్కుందాము, ముందైతే నువ్వు ఇంటికి రామ్మా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అలాగే అత్తయ్య గారు అని చెప్పి బాగి ఫోన్ పెట్టేసి అత్తయ్య గారేమో ఇంటికి రమ్మని చెప్తున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు, మొత్తానికైతే ఏదో జరుగుతున్నట్టుగా నా మనసు కనిపిస్తుంది అని చెప్పి బాగి అనుకుంటుంది. మరోపక్క రామ్మూర్తి ఆరు తన కన్న కూతురని నిజం తెలుసుకున్న తర్వాత ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. నా భార్య తల్లిదండ్రులు ఎవరో కనుక్కొని చనిపోయిన తర్వాతైనా వాళ్లకు ఆరు గురించి నిజం చెప్పి నా భార్యను తన కుటుంబంతో కలపాలని అనుకున్నాను. అందుకే ఆ రోజు నేను ఆశ్రమానికి వెళ్ళాను. ఆ రోజు నాకు నిజం తెలిసింది. నిజం మీకు చెబితే మీరు తట్టుకోలేరని ఈ నిజాన్ని మీతో చెప్పలేదు. మీ ఎదురు చూపుల గురించి తెలిసిన తర్వాత మీ కూతురు ఈ లోకంలో లేదని, మీతో ఎప్పటికీ మాట్లాడలేదని, మిమ్మల్ని కలవలేదని మీ కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను చెప్పలేకపోయాను. భార్యను పోగొట్టుకున్న నేను తన తండ్రిని కూడా పోగొట్టుకోవడం ఇష్టం లేక ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాను అంటూ అమర్ రామ్మూర్తికి దండం పెడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ 30 ఏళ్ళ మీ బాధకు ఎప్పటికీ విముక్తి లేదని, మీ కన్నీళ్లకు విరామం లేదని, మీ పశ్చాత్తాపానికి అర్థం లేదని, ఈ నిజాన్ని మీకు చెప్పలేక గుండె ముక్కలు చేసే ఆ నిజాన్ని నేను గుండెల్లోనే దాచుకున్నానంటూ అమర్ రామ్మూర్తికి దండం పెడుతూ అలా ఏడుస్తూ నిజాన్ని చెప్పడంతో రామ్మూర్తి అంటే మీ భార్యనే నా కన్న కూతుర బాబుగారు అంటూ ఎంతగానో ఏడుస్తూ అలా ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి ఇక గుండె పగిలేలాగా ఏడుస్తూ భగవంతుడా, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో, నా కూతురి చివరి చూపుకి కూడా నేను నోచుకోలేకపోయాను, చావులో కూడా నా కూతుర్ని అనాథని చేశావా భగవంతుడా అంటూ రామ్మూర్తి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటాడు. నా కూతురు నాకు క్షమాభిక్ష పెడుతుందని ఇన్ని రోజులుగా నేను ఎదురు చూశాను, కానీ భగవంతుడు నాకు ఆ అవకాశం లేకుండా చేశాడు అని చెప్పి
రామ్మూర్తి ఇక అలా ఎంతగానో ఏడుస్తూ ఉండగా అమర్ ఆరు చిన్నప్పటి పట్టు పంచను తీసుకురమ్మని రాతోడికి చెబుతాడు. దాంతో రాతోడు వెళ్ళి ఆరు పట్టు పంచను తీసుకుని వస్తాడు. ఇక అలా రామ్మూర్తి ఆ పట్టు పంచను పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఆరు కూడా రామ్మూర్తిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. మా మేడం దేవత సార్, చెడ్డ వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకునే దేవత. అటువంటి దేవతకు నిజంగా దేవుడు చాలా అన్యాయం చేశాడు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఎవరికి పుట్టానో తెలియక, తన తల్లిదండ్రులు ఎవరో తెలియక నాకు చిట్టి తల్లి ఎంత నరకం అనుభవించి ఉంటుందో, ఒక అనాథలాగా ఎంత బాధపడి ఉంటుందో, నేను నీ మొహం కూడా చూడకుండా వదిలేశానని చెప్పి నువ్వు కూడా నాకు చివరి చూపు కూడా నోచుకోకుండానే వెళ్ళిపోయావా తల్లి? కన్న తండ్రిగా నేను చచ్చిపోయానని ఈరోజు నాకు అర్థమైందని చెప్పి రామ్మూర్తి ఏడుస్తూ ఉంటే, మీరు బాధపడకండి, ఆరు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ద్వేషించలేదు. తన కన్న వాళ్ళు ఎప్పటికైనా తనని వెతుక్కుంటూ వస్తారని నమ్మకంతో ఉండేది. ఆరు నమ్మకమే నిజమైంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక రామ్మూర్తి ఎంతకన్నా బాధపడుతూ ఉంటే అప్పుడు రాతోడు, ఆ దేవుడు చాలా దుర్మార్గుడు సార్. మేడం బతికున్నప్పుడు తన కన్న వాళ్ళతో తనని కలపలేకపోయాడు అని చెప్పి అంటూ ఉంటే, దేవుడు ఆ పని చేయలేకపోయాడు రాతోడు. అందుకే ఈ నిజాన్ని ఒకేసారి కూతురికి తండ్రికి నా చేత చెప్పించాడు అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో రామ్మూర్తి, అంటే బాబుగారు నా కూతురు ఇప్పుడు ఇక్కడ ఉందా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అమర్ అవును అని చెప్పి అంటూ ఉంటే ఇక రామ్మూర్తి చుట్టుపక్కల అంతా కూడా ఆరో కోసం చూస్తూ ఉంటాడు. ఇక ఆరు రామ్మూర్తి పక్కనే నిలబడి కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మొత్తానికి రామ్మూర్తికి అయితే ఆరుని తన పెద్ద కూతురు అన్న నిజం తెలిసిపోయింది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.